హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మరొక మంచి ట్రెడిషనల్ రెసిపీ యమ్మీగా ఉంటుంది. కట్టుచారు తెలంగాణ స్పెషల్. ఉగాది రోజు ప్రతి ఇంట ఉంటుందండి కట్టుచారు. ఉగాది రోజు చేసుకునే భక్ష్యాల కోసం ఉడికించుకునే పప్పులో శనగపప్పుతో వచ్చే కట్టుతో ఈ చారు చేస్తాము. వేడివేడి అన్నంలో ఒకసారి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు కట్టుచారు. మా ప్రాంతంలో నేను ప్రతిసారి ఎలా చేస్తానో అదేవిధంగా మీకు ఈరోజు చూపిస్తున్నాను. నేను భక్ష్యాల కోసం ఇలా నానబెట్టుకున్నాను కదా, పప్పు నానబెట్టి బాగా ఉడికించుకోవాలి. నానబెట్టి ఉడికించుకోవడం వల్ల మనకు కట్ట అనేది చిక్కగా వస్తుందండి, మరి వాటర్గా కాకుండా చిక్కగా వస్తుంది. అందుకే నానబెట్టి తీసుకోండి. అది సరిపోకుండా కొంచెం పప్పు ఉంటుంది కదా, ఉడికించిన పప్పు, ఆ పప్పు తీసి కూడా ఆ కట్టులో కొంచెం మొత్తం మెత్తగా మెదిపేసుకొని ఈ కట్టులో కలిపేసుకోండి. అప్పుడు అది చిక్కగా వస్తుంది. ఇలా తీసుకొని కట్టు సపరేట్ పెట్టుకుంటాం. మేము ప్రతిసారి ఉగాదికి చేసుకునే భక్ష్యాలు చేసిన ప్రతిసారి మనసు లాగేస్తుంది ఈ కట్టు చేసుకోవడానికి. ఏ కర్రీ ఉన్నా లేకపోయినా ఈ కట్టుచారు కంపల్సరీ ఉంటుంది ఉగాది రోజు. చూసారా, ఈ విధంగా చిక్కగా ఉంది. కొంచెం పప్పు కూడా మెదిపి వేసుకున్నాను నేను. అందులోకి పులుపుకు సరిపడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసి వేసుకోండి. అలాగే తగినన్ని వాటరు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి, ఒక హాఫ్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా చేస్తారండి. నేను రెగ్యులర్గా ఎప్పుడు ఉగాదికైనా భక్ష్యాలు చేసినప్పుడు ఎలా చేస్తానో అదే విధంగా మీకు చూపిస్తున్నాను. కట్టు కోసం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, అలాగే టమాటాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్సే, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. నచ్చితే ఉంటే ములక్కడలు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఉన్నాయి కాబట్టి నేను వేసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత నూనె వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాను నేను. అవి వేడెక్కిన తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్రకి బదులుగా ఇక్కడ సోంపు పడతాను నేను. సోంపు వేసుకుంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే రసానికి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, అలాగే మనం నీట్గా తొక్క తీసి కడిగి పెట్టుకున్న ములక్కడలు వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ములక్కడలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి వాసన లేకుండా, పసరుగా లేకుండా ఉంటాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, దాంతోపాటుగా కరివేపాకు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒక 4 నుండి 5 వెల్లుల్లి దంచి వేసుకున్నాను. వేసుకొని కొంచెం కలపండి. కొంచెం ఫ్రై అయ్యి స్మెల్ వస్తుంది మనకి, వెల్లుల్లి ఫ్రై అయిన స్మెల్. అప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలని, అవి తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసి కలిపేసుకోండి. ఇలా కలిపి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మరీ ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు, ఒక 2-3 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది సన్న మంట పైన. ఇలా కొంచెం మగ్గిపోయింది చూసారా, మరీ ఎక్కువగా అవసరం లేదు, మనం చారులో ఉడుకుతుంది కాబట్టి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోండి. ఆల్రెడీ మనం చారులో వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి పసుపు. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న చారుని ఇందులో పోసేసుకోండి. పోసి ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి. మనం పోసిన వెంటనే ఉప్పు, కారం తెలియదు, కొంచెం మరిగిన తర్వాత తెలుస్తుంది. ఇది మరగడానికి ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని మరిగించుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసి ఇలా పొంగే టైంకి మూత తీసి బాగా మరిగించుకోవాలి. ఇందులో ఉన్న ముక్కలు మెత్తపడాలి, అంటే ములక్కాడలు మెత్తగా అయ్యి ఈ నురగ వస్తుంది చూసారా, ఆ నురగంతా ఆగిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చారు ఉడికించుకోవాలి. ఇలా నురగగా ఉన్నప్పుడే ఆఫ్ చేస్తే చారు ఎక్కువ నిలువ ఉండదండి, సాయంత్రం వరకు పాడైపోతుంది. మామూలుగా ఇది మనం కందిపప్పు అది కాకుండా శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు నిలవ ఉండదు, ఎండాకాలం కాబట్టి. ఇలా బాగా మరిగి ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడం, అంతే. సింపుల్గా టేస్టీగా ఉండే మా తెలంగాణ స్టైల్ కట్టుచారు రెడీ అయిపోయింది. దీన్ని భక్ష్యాల చారు అని కూడా అంటారు. మీకు ఈ రెసిపీ తెలిస్తే కమెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్టీకి టేస్టీ, హెల్దీకి హెల్దీ. వేడి అన్నంలో వేసుకొని ట్రై చేసి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.